హాయ్ అండి. ఈరోజు 'నిండు నూరేళ్ల సావాసం' సీరియల్ అయితే ఫుల్ ఫన్ అండ్ ఎమోషనల్‌గా సాగింది. అసలు అమరేందర్‌ని బాగి కాంపిటీషన్‌కి ఒప్పించింది అనుకుంటున్నారా? లేకపోతే చిత్ర ఏమైనా చేసింది అనుకుంటున్నారా? సరే, అసలేం జరిగిందో కథలోకి వెళ్లి తెలుసుకుందాం. బాగి కాంపిటీషన్ గురించి చెప్పాలని ట్రై చేస్తూ ఉంటుంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనానికి రెడీగా ఉంటారు. బాగికి పిల్లలు చాలా సపోర్ట్‌గా చెప్పు చెప్పు అని అంటూ ఉంటారు. బాగి వద్దు, అందరిలో చెప్తే ఆయన తిడతారు, నా పరువు పోతుంది, సీక్రెట్‌గా రూమ్‌లో అడుగుతాను అంటూ ఉంటుంది. ఈ లోపల చిత్రకు కొంచెం తొందర ఎక్కువ కదా, తన కన్నా ముందు అడిగేయాలని చిత్ర అడిగేస్తుంది. బావగారు మీతో ఒక విషయం మాట్లాడాలి అని. మనోహరి అనుమానంగా సైగ చేస్తూనే ఉంటుంది కానీ చిత్రని కంట్రోల్ చేయలేకపోతుంది. చిత్ర, బావగారు మాకు తెలిసిన వాళ్ళు కపుల్ కాంపిటీషన్ గురించి చెప్పారు, నేను వినోద్ పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నామని మొత్తానికి చెప్పేస్తుంది. అమర్ సరే మీ ఇద్దరికి ఇష్టమైతే వెళ్ళి కాంపిటీషన్లో పాల్గొనండి అనగానే పిల్లలు చాలా డిసప్పాయింట్ అవుతారు. బయట నుంచి ఆరు కూడా చూస్తూ ఉంటుంది. ఆవిడ కూడా చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఎలా అడగటం అని అనుకునే లోపల మన చిచ్చర పిరుగు అంజలి ఉంది కదా, అంజలి అడిగేస్తుంది అనమాట. డాడీ మీరు మిస్ అమ్మ కూడా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది కదా అని. పిల్లలు ఊహించని విధంగా మనోహరి కూడా సపోర్ట్ చేస్తుంది బాగీకి. అవును అమర్, నువ్వు మిస్ అమ్మ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కదా అని. మనోహరి సపోర్ట్ చేయగానే బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే అమర్ సింపుల్గా బాగీకి ఇష్టం ఉండదు ఇలాంటివి అనగానే, లేదండి నాకు చాలా ఇష్టం అని అమర్కి సమాధానం చెప్తుంది బాగి. ఒక్కసారి అమర్ ఇలా లుక్ చేయగానే, అంటే కాంపిటీషన్లో గెలిస్తే 50 లక్షలు వస్తాయి, సో అవి అనాథ పిల్లలకు ఉపయోగపడతాయి అని అనగానే అమర్ ప్లేట్లో చేయి కడుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చిత్ర బాగిని ఏడిపించడానికి, బావగారికి ఇష్టం లేదేమో, ఏం చేస్తాం, నేను వినోద్ పార్టిసిపేట్ చేస్తాంలే అని అక్కడి నుంచి చిత్ర లేచి వెళ్తుంటే మనోహరి కూడా తనతో పాటు వెళ్తుంది. మనం అనుకున్నది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అని మనోహరి చిత్రాన్ని అడగగానే, అంటే బాగి అడగలేదు కదా అందుకే నేను అడిగేశాను అని మనోహర్ దగ్గర నుంచి తప్పించుకుని తన రూమ్కి వెళ్ళిపోతుంది. బాగి ఇంకా పిల్లలకి అక్కడ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని రూమ్కి వెళ్ళి అమర్ని అడగాలి అని శత విధాల ట్రై చేసి అమర్ని ఫామ్ ఫిలప్ చేయడానికి ఒప్పించడానికి చాలా పాటలు పడుతుంది. కానీ అమర్ సింపుల్గా గుడ్ నైట్ అని చెప్పి పడుకుంటాడు. బాగి కూడా చేసేదేం లేక మనసులో తిట్టుకుని తను కూడా పడుకుంటుంది. అమర్ మార్నింగే నిద్ర లేచి ఆరుతో ఉన్న తన ఫోటోని చూస్తూ బాగి అచ్చం నీలాగే ఆలోచిస్తుంది అని తన మనసులో అనుకుంటూ, నువ్వు ఎప్పుడు అనేదానివు కదా నాకు తోడబుట్టిన వాళ్ళు ఉంటే ఎలా ఉండేవాళ్ళు అని, సేమ్ నీ చెల్లి నీలాగే ఆలోచిస్తుంది, ఆ అనాథ పిల్లల్లో నిన్ను చూసుకుంటుంది, నువ్వే తన అక్కవని నేను ఎప్పటికీ చెప్పలేనేమో అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాగి మార్నింగే నిద్ర లేచి మొండు మొగుడు గారు ఫామ్ని అట్లీస్ట్ చూడని కూడా చూడలేదనుకుంటా, అయినా ఆ మనిషికి ఎందుకంత పొగరు, అరే భార్య అడిగింది పాపం తన కోరిక తీరుద్దాం, ఒక సంతకం పెడదాం అని కూడా లేదు, జాగింగ్ నుంచి రాని గట్టిగా నించోబెట్టి కడిగేస్తా అని అనుకుంటుంది. తర్వాత వద్దులే మనిషి ఏ మూడ్లో ఉంటాడో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గాలికి పేపర్స్ ఎగురుతాయి, దాని మీద అమరేంద్ర సైన్ చేసినట్టు ఉంటుంది. ఎప్పట్లాగే ఆరు గుప్తా గారితో లాన్లో డిస్కషన్ చేస్తూ ఉంటుంది. గుప్తా గారు, ఏంటి బాలిక, మీ పతిదేవుడు సైన్ పెట్టాడా లేదా అని టెన్షన్ పడుతున్నావా అంటుంటే, కాదు గుప్తా గారు, రాత్రి నుంచి నన్ను ఒక విషయం అసలు ఆలోచన ఎటు పోనివ్వట్లేదు, మనోహర్ ఎందుకని బాగికి సపోర్ట్గా మాట్లాడింది, దాని వెనకాల ఏదన్నా కుట్రుందంటారా లేక నేనే ఎక్కువగా ఊహించుకుంటున్నానా అనగానే ఇంట్లోపల నుంచి బాగి రావడం ఆరు చూస్తుంది. గుప్తా గారు, బాగిని అడిగేస్తా, సైన్ చేశారా లేదా అని అడిగేస్తా అని చాలా ఆత్రంగా బాగి సైడ్ పరిగెడుతూ వెళ్తుంది ఆరు. బాగి బాగి చెప్పక్క, ఏంటక్క ఇంత పొద్దున్నే వచ్చావు, అంతా ఓకేనా అంటే, అంతా ఓకేలే కానీ అయినా ఫామ్ మీద సైన్ చేశారు కదా. లేదక్క చేయలేదు. ఆరు కూడా డల్ ఫేస్ పెడుతుంది. అంటే అక్క, పొద్దున్నే నేను నిద్ర లేచేసరికి నా పక్కనే కూర్చుని ఆయన పేపర్ మీద సైన్ చేసి నీకోసమే చేశానని చెప్తారా అనుకున్నా, అవన్నీ నిజ జీవితంలో ఎక్కడ జరుగుతాయి కానీ
అవన్నీ కలలోనే అంటూ ఉండగానే ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. రేపటి ఎపిసోడ్లో బాగీకి అమర్ సైన్ చేసిన విషయం తెలుస్తుందో లేదా, అసలు కాంపిటీషన్కి వెళ్ళారా లేదా అనే విషయం మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.